హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాడీ బ్లాగ్స్. ఈరోజు అయితే మన దగ్గర లెజెండరీ బైక్ ఉంది, RX 100 యమహా. ఈరోజు అయితే దీన్ని ఒకసారి టెస్ట్ రైడ్ చేయాలి, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో దీన్ని నడపాలనుకుంటున్నా. బట్ ఇంతవరకు దీన్ని ఒక్కసారి కూడా నడపలేదు. యాక్చువల్గా ఫస్ట్ V3 తీసుకునే ముందల దొరికితే ఇదే తీసుకుందాం అనుకున్నా, బట్ మనకి దొరకలేదు. చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు చాలామంది, లేదంటే ఇదే తీసుకుంటుండే. మనకు సెకండ్స్లో దొరుకుంటే బాగున్నా. వచ్చేసి RX 100 ఇది 135 కాదు. 135లో 5 గేర్స్ ఉంటాయి, దీంట్లో 4 గేర్స్ ఉంటాయి. కొంచెం క్లచ్ హార్డ్ ఉంది. సేమ్ దీన్ని కూడా 1 సైడ్ డౌన్, మిగతా అన్నీ అప్. దీంట్లో 3 అప్, 1 డౌన్. బట్ క్రేజీ ఉంది. అడి అమ్మ, మా గల్లీలోకి బస్ వచ్చింది ఏంద్రా బాబు. అందరు షాక్ అవుతారు, బస్ వచ్చింది. ఎట్లా చూస్తారు చూడండి బస్ వచ్చిందని. బట్ క్రేజీ సౌండ్ ఉంటుంది దీంట్లో. ఎంత స్లోకి వెళ్తే అంత, అంటే అంత వైబ్ వస్తుంటుంది దీంట్లో. చాలా బాగుంటుంది ఇది. ఈ బస్ వాడు మనల్ని నిలిచేటట్టు లేడు, మొత్తం డస్ట్ అంతా మన మీదకి వస్తుంది. ఇది ఏ గేర్లు ఉందో కూడా తెలుస్తలేదు నాకైతే. ఎందుకు అంటే అర్థమే కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఇది న్యూట్రల్లో స్టార్ట్ అవ్వట్లేదు, గేర్లోనే స్టార్ట్ అవుతుంది. ఇంకోటి పికప్ కూడా అంత లేదు, అంటే అంత క్విక్ లేదు, చాలా ఓల్డ్ కదా. నాకు తెలిసి క్లచ్ ప్లేట్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఎంత గుంజినా ఇది అంటే అంత తొందరగా అందుకోవట్లేదు. బట్ సౌండ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇగో ఆగిపోయింది, బస్ వచ్చే లోపల కొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం నడుపుతున్నా కాబట్టి నాకు కూడా అలవాట్లేదు. ఇది అలవాటు అయితే నడపడానికి ఈజీ ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే గేర్లోనే కిక్ కొట్టాల్సి వస్తుంది. అది కూడా ఫస్ట్ గేర్లోనే కిక్ కొట్టాల్సి వస్తుంది. దీని మీద నాకు జీరో నాలెడ్జ్, అసలుకి అంత ఐడియా కూడా లేదు. గేర్ కూడా పడతలేదు. ఇంకోండి హార్డ్ ఉంది, చాలా హార్డ్ ఉంది. ఇంకోండి గేర్ చాలా హార్డ్ పడుతుంది. ఇది కూడా ఇప్పుడు ఒక అన్న దగ్గర, తెలిసిన అన్న దగ్గర తీసుకొని, అన్న ఒక 10 minutes ఒక చిన్న వీడియో తీసుకుంటా అని చెప్పి బండి అయితే తీసుకున్నా. అది కూడా ఎక్స్చేంజ్ ఆఫర్లా నా డీల్ ఇచ్చి ఇది తెచ్చుకున్నా. దీంట్లో పెట్రోల్ ఎంత ఉందో కూడా నాకు తెలియదు. అసలుకి పెట్రోల్ కూడా నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నా, కొట్టి ఎలా వద్దా అని. కానీ క్రేజీ ఉంది ఇది.
హైలైట్ ఉంది, బండి బాగుంది. అంటే యమహాలో బీస్ట్ అంటే ఇదే. అంటే లాంగ్ డ్రైవ్ కానీ లేదంటే ఇన్స్టంట్ పికప్ కానీ అండ్ పవర్ కానీ టార్క్ కానీ RX-100కి మించింది ఇంకా వేరే బండి లేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఎంతమంది RX-100 డ్రైవ్ చేసారో కామెంట్ చేయండి. ఇది నేను ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా అంటే RX-100 మూవీ ఎప్పుడు లాంచ్ అయిందో అప్పుడు తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఆ మూవీ చూడంగానే మూవీలో అంటే హీరో సిట్టింగ్ పొజిషన్ కానీ ఆ వెహికల్ మీద సింగిల్ వే బాగుంటది. ఇప్పుడైతే గుంజుదాం బండిని, ఎంత స్పీడ్ లేస్తుందో చూద్దాం. దీంట్లో స్పీడ్ మీటర్ లేదు. ఐ థింక్ 4 gears అయిపోయినాయి. ఎందుకో కొంచెం స్లో అనిపిస్తుంది నాకు బైక్. 4th gearలో అసలుకి బండి ఎట్లుండాలంటే ఈ రేంజ్ స్పీడ్ కాదు. ఇది నాకు తెలిసి ఐ థింక్ 60-70లో ఉందనుకుంటున్నా. 60-70 కూడా నాకు తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా తక్కువ అనిపిస్తుంది. ఇది 2 stroke సిలిండర్. 2 strokeలో హైలైట్ ఉంటుంది బైక్ అయితే. ఇది మీకు ఒక సైడ్కి ఎక్కడైనా పార్క్ చేసి వెహికల్ని మొత్తం చూపిస్తా. దీనికి హారన్ లేదు, అయ్యా ఇండికేటర్లు కూడా ఉన్నాయో లేదో కూడా తెలియదు. ఈ రోడ్లో అందరూ 2 wheelers అండ్ 4 wheelers నేర్చుకుంటారు ఈ రోడ్లో. సౌండ్ అయితే బీస్ట్ ఉంది. స్క్రాప్ బండ్ ఉంది ఇంటి పక్కన, సేమ్ RX-100 బ్లాక్ లో. నేను అడిగిన పర్చేజ్ చేసుకుందామని, అడిగితే వాళ్ళు ఎంత చెప్పారు అంటే 40,000 చెప్పిండు స్క్రాప్ బండ్కి. అది కూడా స్క్రాప్ బండ్కి 40,000 చెప్పిండు. 40 కాదు కానీ 50 ఇస్తా అని చెప్పిన. అది ఎవరో వేరే ఆయన 30 అన్నాడంట, 30-35 అన్నాడంట. 3rd gearకి 4th gearకి వచ్చేప్పటికి చాలా స్లో ఉంది. ఇంకోండి బ్రేక్స్ విషయానికి వచ్చేప్పటికి అయితే క్రేజీ ఉంది. ఇది ఇప్పుడు థ్రాటిల్ ఇవ్వకపోతే ఆగిపోతుంది. ఇంకోండి అంతే. ఇప్పుడు కూడా ప్రెసెంట్ గేర్లోనే ఉంది. ఇంకోండి మూవ్ చేస్తున్నా, గేర్లోనే ఉంది బండి, న్యూట్రల్ కాదు. ఇంకోండి న్యూట్రల్ అవుతలే. ఇంకోండి న్యూట్రల్ అస్సలు అవుతలేదు. స్టాండ్ వేసి అయితే మాట్లాడుకుందాం. ది లెజెండరీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్. ఈ ఇంజన్ వచ్చేసి జపాన్ ఇంజన్ ఉంటుంది. మనకు తెలిసిందే యమహా అంటేనే జపాన్. అండ్ దీనికి పేపర్స్ ఏం లేవు. ఇంకా చెప్పాలంటే 2 stroke కాబట్టి 2T ఆయిల్తో నడుస్తుంది. ఇక్కడ ఒక లోపల 2T ఆయిల్ మోటార్ ఉంటుంది, ఇది దాందే. ఈ కేబుల్ టు ఈ కేబుల్కి, మన కార్పొరేటర్ కేబుల్కి ఈ 2 కేబుల్స్కి డైరెక్ట్ ఒకటే కేబుల్ ఉంటుంది, ఇక్కడ థ్రాటిల్ కేబుల్. అండ్ ఇంకోండి ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు తెలియదు, జపాన్ది ఇది కార్పొరేటర్. ద బ్రాండ్ నాకైతే ఫేవరెట్ బైక్ అంటే ఫేవరెట్ బైక్ ఇది.
ఎప్పటికైనా తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలని ఉంటుంది నాకు. జస్ట్ ఇంట్లో ఉండాలి అంతే, ఇంకేం వద్దు మనకి. ఇప్పుడైతే కొన్ని షార్ట్స్ పెడతా. 1 2 3 and చూసారు కదా మన లెజెండరీ చాలా బాగుంది. బట్ దీంట్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంట్లో ఏం మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఇంకోండి స్టార్టింగ్ ప్రాబ్లం ఒకటి నాకు అనిపిస్తుంది, మరి అన్నకి ఎట్లుందో నాకు తెలియదు. స్టార్టింగ్ ప్రాబ్లం ఒకటి, అండ్ గేర్ షిఫ్టింగ్ అప్పుడు కొంచెం హార్డ్ పడుతుంది, ఎందుకంటే న్యూట్రల్ అవ్వట్లే కదా. దానివల్ల ఒక్కొక్కే గేర్లు ఆపడం వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందేమో, అదొకటి. గేర్ షిఫ్ట్ డౌన్ చేసేటప్పుడు కూడా హార్డ్ పడుతుంది. నాకు ఈ చిన్న చిన్న మేజర్ ప్రాబ్లమ్స్ అనిపించినాయి. ఇంకా సస్పెన్షన్ అంటే హ్యాండిల్ ఊపడం కానీ అలాంటివి కూడా ఏం లేవు దీంట్లో. మేజర్గా అయితే అది ఒకటే ఉంది, జస్ట్ గేర్ది ఒకటే. నాకు అదొకటే హార్డ్ అనిపించింది, దాని మించి వేరేది ఏం అనిపించలే. బట్ దానివల్ల పికప్ ప్రాబ్లం ఉందేమో అని అదొక చిన్న ఫీలింగ్, ఎందుకంటే స్పీడ్ వెళ్తలేదు, చాలా స్లో వెళ్తుంది. ఐ థింక్ 50-60 లాస్ట్ అనిపిస్తుంది. నడిపిన తర్వాత ఈ V3 అనే కాదు, ఎగ్జాంపుల్ నా డియో నడిపినాక కూడా సేమ్ ఫీలింగ్ అనిపించింది నాకు. ఇంకోండి నాకు అదే ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ బండి పికప్ బాగుంది, ఇంకా 4th గేర్ 3rd గేర్కి వెళ్తేప్పటికి కొంచెం స్లో అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ దిస్ ఈజ్ అ గుడ్ బైక్, నాకు నచ్చింది. బండి అయితే చాలా బాగుంది. అండ్ ఎంతమంది దీన్ని డ్రైవ్ చేసిరో చెప్పాను కదా, కామెంట్ చేయండి. అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.